నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోతుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో అక్రమార్కులకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆ కట్టడాలంతా కూడా హైడ్రా కూలుస్తూ వస్తుంది. సో హైడ్రా చేస్తున్న పని రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి హైడ్రా గురించి మాట్లాడదాం. పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి కాలేజీలు అక్రమ కట్టడాలని రేపో మాపో కూల్చబోతున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇప్పటికే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కట్టడాల్ని కూల్చడానికి బుల్డోజర్లు పంపిస్తున్నట్టుగా కొంత వార్తా కథనాలు వస్తున్నాయి. ఒకసారి చెరగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు అధికార ప్రతినిధి దయాకర్ గారు, ప్రధానంగా పల్లా రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి కుదిరితే ఓవైసీ అక్రమ కట్టడాలను కూడా కూల్చడానికి హైడ్రా వెనుకడుగు వేయట్లేదంటూ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏం జరగబోతుంది? నిజంగా మల్లారెడ్డి రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కట్టడాలను కూల్చబోతుందా హైడ్రా? తెలంగాణలో ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం, నమ్మకం కలిగింది. సంవత్సరాల తరబడి భూ కబ్జాదారుల్లో చెరువులు, కుంటలు ఒకవైపు మొత్తం కూడా ధ్వంసం అయిపోతున్న పరిస్థితుల్లో నగరానికి వచ్చే చెరువులు, కుంటలు కూడా మొత్తం ధ్వంసమైనా కూడా గత పాలకులు మౌనం వహించి భూ కబ్జాదారులకు తొత్తులుగా వ్యవహరించారు. ఇవాళ రియల్ హీరో కాదు, ఒక రియల్ హీరోగా తెలంగాణలో నిలిచిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరందరూ చూస్తూ ఉన్నారు, హైదరాబాద్లో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, హైడ్రా తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజలు పెళ్లిబిక్కే ఒక సంతోషాన్ని ఇవాళ వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలన్నీ కూడా ఒక బోగస్ కాలేజీలు, ఇవాళ దొంగ కాలేజీలు పెట్టి గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అధికారుల్ని కనీసం తనిఖీలు రాకుండా అధికారుల మీద మెడల మీద కత్తి పెట్టి ఇవాళ అక్రమార్కుల మీద నీ పర్మిషన్లు తెచ్చుకొని ఇవాళ నువ్వు నీతి వాక్యాలు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి హైడ్రాను స్వాగతించి నువ్వు చేసిన తప్పేదైతుందో దగ్గరుండి నీ కాలేజీలు కూలగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నిన్ను విశ్వసిస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నావు. నువ్వు చేసినటువంటి తప్పిదాల వల్లే ఇవాళ ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ గారు ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే నీ బండారం అంతా కూడా బయటపడ్డది. గతంలో అనేక కథనాలు వచ్చినా కూడా నీ ఉన్నటువంటి నీ చెంచాగిరి మీడియాను నిన్ను దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఇవాళ ప్రజలందరూ కూడా నీ దొంగ నీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ అనేకమైనటువంటి అక్రమ కాలేజీలు పెట్టి విద్యార్థుల రక్తం దాగి గతంలో ఉన్నటువంటి బోగస్ ఓట్లతో గెలిచినావు. నిన్నగాక మొన్న జనగంలో ఈ పేద ప్రజల పైసలు రక్తం దాగి అక్కడ 50 కోట్లు పెట్టి ఇవాళ నువ్వు గెలిచినావు. ఈ డబ్బులు ఎక్కడి బిడ్డ అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నీకు బీ కేటగిరీ రూల్ తెలియదు. ఇలా అనురాగ్ యూనివర్సిటీలో 2,85,000 ఫీజులు పెట్టి 2 లక్షల డొనేషన్లు పెట్టి పేద విద్యార్థుల ఫీజులు రక్తం దాగుతా ఉన్నావు. ఇలా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నీ కళాశాల నడుస్తూ ఉంది. నీ మెడికల్ కళాశాల కూడా ఒక బోగస్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎక్కడ కూడా నీ దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీ లేదు, అనుమతులు లేవు. గత పాలకుల ఎన్ఓసి తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని మేనేజ్ చేసుకొని పెట్టినావు. నీ మెడికల్ కాలేజీ పైన కూడా మేము ఫిర్యాదు చేస్తాం బిడ్డ, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేవలం పల్లా రాజేశ్వర రెడ్డికే పరిమితం అవుతుందా, లేకపోతే మల్లారెడ్డి, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీకి సంబంధించిన అక్రమ కట్టడాలు ఇట్లా వరుసగా అక్రమ కట్టడాలను కూల్చివేసే అవకాశం ఉంది హైడ్రాకు చుట్టాలు లేవు, బంధువులు లేరు. హైడ్రా అనేది ఒక రాజకీయ కక్షతో కాదు, ఇవాళ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం వేసినటువంటి హైడ్రా ఇది. చెరువుల, కుంటలు, కబ్జాలు కాబడినటువంటి వాటిని ప్రకృతిని కాపాడేది హైడ్రా. కాబట్టి హైడ్రాకి ఎక్కడ కూడా బంధుప్రీతి ఉండదు, పెద్ద పేద ఏముండదు. అక్రమార్కుల గుండెల్లో గుణపమైంది ఈ రోజు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ దిశ మారబోతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, ఓడు పాలమ్మినా నేను పూలమ్మినా అనేటోళ్ళు, వాళ్ళకు కూడా రేపు వస్తుంది. ఇవాళ గతంలో చెరువులు, కుంటలు కబ్జా చేసి FTL ల్యాండ్లో అక్రమ కళాశాలలు పెట్టిన వాళ్ళందరూ కూడా, తొడలు కొట్టినోడు మీసం మేలేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉండాలని బిడ్డ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నగర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఇవాళ గొప్ప విశ్వాసం పెరిగింది. ఇవాళ భూ కబ్జాదారుల్లో ఇవాళ గుండెల్లో గుణపం అవుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రకృతితో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముందుకెళ్ళలేడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ ముందు వరుసలో కాబట్టే ఇవాళ తెలంగాణలో ఒక రియల్ హీరోగా నిలిచిపోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతా ఉన్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దొంగ కాలేజీలు పెట్టి అక్రమ కట్టడాలు కట్టి FTL ల్యాండ్లో బఫర్ జోన్లలో ఎవరు కట్టినా కూడా శిక్షకు అర్హులేని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ దిశ మారబోతా ఉంది.
హైడ్రాకు పెళ్లి విక్కినటువంటి ఆనందం వస్తూ ఉంది. హైడ్రాకు అభినందనలు చెప్తా ఉన్నారు. ఇలాంటి హైడ్రాలు ప్రతి జిల్లాలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ హైడ్రాతోని అక్రమార్కులకు ఇవాళ భూ కబ్జాదారులకు ఇవాళ ఎక్కడ కూడా స్థానం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం. తెలంగాణలో ఒకనాడు గండిపేట చెరువు అంటే, ఒకనాడు హిమాయత్ సాగర్ అంటే హైదరాబాద్కు ఒక అందం ఉంటుండే. ఇవాళ ఊరికో చెరువు, ఇవాళ నగరానికి ఒక లేకులు ఉంటుండే, అందం ఉంటుండే. ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఈ లేకులను చెరువులను ధ్వంసం చేసి భూ కబ్జాదారులకు వత్తాసు పలికి మొత్తం కూడా హైదరాబాద్ను విధ్వంసం చేసినటువంటి మూర్ఖులు. కాబట్టి ప్రకృతిని వాళ్ళని వదలలేదు. కాబట్టి ప్రకృతి వాళ్ళని బీఆర్ఎస్ నాయకులు పాత్ర వేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా, ఒక పోరాట యోధుడుగా ఆయన దగ్గరుండి చూశాడు. కాబట్టి అక్రమార్కుల మీద పోరాటం చేసిండు. కాబట్టి ఈరోజు ఒక హైడ్రాని తీసుకొచ్చి, హైడ్రా కూడా ఒక దమ్మున్న ఆఫీసర్ని వేసి ఎక్కడ కూడా అదిరేదే బెదిరేదే లేదని ఒక మొత్తం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కుంటల్ని కాపాడే ప్రయత్నంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. కాబట్టి ఇవాళ నగర ప్రజలు, ఇవాళ పేద ప్రజలకు దాహత తీర్చే, ఇవాళ మంచినీళ్ళనిచ్చే చెరువుల్ని మళ్ళీ ఉన్నటువంటి నిజాం హయాంలో ఏదైతే మనకు పూర్వ వైభవం ఉండేనో ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉండడానికి తెలంగాణ సమాజం ఇలా ముఖ్యమంత్రి గారికి జేజేలు పలుకుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతుందని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా ప్రకృతి నాశనానికి కారణమైనటువంటి ఎవరిని వదలం, హైడ్రా ఖచ్చితంగా అందరి మీద పంజా విసురుతున్నట్టు ఇక అధికార ప్రతినిధి చెరగాని దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి హైడ్రా మల్లారెడ్డి యూనివర్సిటీల మీద బుల్డోజర్లను పంపిస్తుందా, త్వరలోనే కూల్చోబోతుందా, ఏం చేయబోతుందా అనేది ఇక వెయిట్ అండ్ సీ. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.